తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మరి అసలు ఏపీలో అభివృద్ధి లేదని అంటున్నారు. కానీ మీ ఊరు ఇంతకు ముందు మేము వచ్చిన దానికి ఇప్పుడు చూస్తే అసలు అభివృద్ధి అంటే ఇక్కడ ఉందేమో అనిపిస్తుంది. అసలు అభివృద్ధి జరిగిందంటారా? అభివృద్ధి జరగకపోతే ఇదివరకు ఈ రోడ్లు సింగిల్ రోడ్, అలాంటిది ఇవాళ మూడు రెట్లు పెరిగింది రోడ్డు ఎడలు. సెంట్రల్ లైటింగు, తర్వాత ఈ మొక్కలు ఇవి బ్రహ్మాండ ఒక మెట్రోపాలిటన్ సిటీ అట్మాస్ఫియర్ కానీ వస్తుంది ఇవాళ. ఒక మారుమూల పల్లెటూరుకి ఇంత చిన్న పల్లెటూరు ఇవాళ ఒక సిటీ అట్మాస్ఫియర్ కానీ వస్తుంది ఇక్కడ. అది మరి దాన్ని అభివృద్ధి అంటారో వాళ్ళ దృష్టిలో మరి తిరోగమనం అంటారో నాకు తెలియదు. వాళ్ళు కావాలని విమర్శించడం తప్పితే అభివృద్ధి అనేది ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో జరిగిన అభివృద్ధి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా జరగలేదు. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. మరి అంటే ఇక్కడ అభివృద్ధి జరిగింది అంటున్నారు. ఇది ఎమ్మెల్యే గారి క్రెడిట్ అంటారా, లేదంటే సీఎం గారి క్రెడిట్ అంటారా? ఈ క్రెడిట్ అనేది ఇద్దరికి పోతుందమ్మా. ఇప్పుడు మంగళగిరిలో ఇంకా 150 మంది 149 మంది ఉన్నారు జగన్ గారితో కాకుండా, ఆర్కే గారితో కాకుండా. మరి 49 మంది నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి ఇక్కడ జరిగిందంటే ది క్రెడిట్ విల్ గోస్ టు ఆర్కే అండ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మరి నెక్స్ట్ ఆర్కే గారికి మరి ఇంత అభివృద్ధి చేశారు కానీ ఇక్కడ సీట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదండి. ఇప్పుడు అలా సీటు ఇవ్వటం లేదని విమర్శించే వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఒకటేనమ్మా. ఏంటంటే ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా లేకుంటే ఇంకొకరిలాగా వాళ్ళ సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చి, డబ్బున్న వాళ్ళకి సీట్లు ఇచ్చి, బాగా గెలుస్తారు అనుకున్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకే సీట్లు ఇచ్చే రకం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సామాజిక న్యాయం 100% ఫాలో అవుతారు. మొన్న చూశారు, ఇప్పుడు మొన్న 4 ఎమ్మెల్సీలకి బీసీలకే ఇచ్చారు ఆయన. ఆయన సామాజిక న్యాయం పాటించడంలో ప్రపంచం మొత్తంలో కూడా నంబర్ 1 అని చెప్తాను నేను. ఆయన ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు బీసీలు అందరికి కూడా సమాన న్యాయం ఇవాళ అసెంబ్లీలో కావచ్చు, లేకుంటే ఇంకా ఇప్పుడు లోకల్ బాడీస్లో కావచ్చు, వాళ్ళని సీట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించి వాళ్ళకి తలెత్తుకునేలా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే భారతదేశంలో. మరి అసలు ఈ 4 ఏళ్ల పరిపాలన, అసలు ఈ 4.5 ఏళ్ల పరిపాలన అసలు ఎలా ఉంది? పేదలందరికీ మేలు జరిగిందా? రైతులకైతే ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి అసలు ఏపీకి మంచి చేశారా జగన్ గారు అని అడిగితే మీరేం చెప్తారు? అభివృద్ధి జరిగిందా జరగలేదా, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయా లేదా అని దానికి మనం 100 మాటలు చెప్పనవసరం లేదు. నిన్న జరిగిన సిద్ధం సభ ఒకటే నిదర్శనం. అభివృద్ధి జరిగిందంటానికి నిదర్శనం సిద్ధం సభ ఒకటే నిదర్శనం. ఇప్పుడు వీళ్ళు పెడుతున్నారు మీటింగులు, శంకారాం ఈ శంకారాం, లేకపోతే లోకేష్ అన్నట్టు శంకారాం, తర్వాత యువగళం, ఇవన్నీ పెడుతున్నారు కదా. అక్కడ ఆ సభలకి జనం ఎలా ఉన్నారు, ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్, దాన్ని బట్టి చెప్పవచ్చు ఎవరికి ఎంత ఇది ఉందో, దాన్ని బట్టి చెప్పవచ్చు. మనం 1000 మాటలు చెప్పనవసరం లేదు, అదొకటి చాలు నిదర్శనం. నిన్న వచ్చిన జనానికి, నిన్న వెళితే నేను కూడా వెళ్ళాను ఆ మీటింగ్కి. వెళితే అది పెద్ద రోడ్డు, బాగా ఒక 60-70 అడుగుల ఎడల్పు ఉంటుంది, పెద్ద రోడ్డు. తర్వాత ఆ సభావేదిక దగ్గర జనం కిక్కిరిసిపోయి ప్యాక్ అయిపోయి బయట రోడ్డు మీద నుంచున్నారు. రోడ్డు మీద ఈ వెహికల్స్ ఇవన్నీ పార్కింగ్, జనాలు ఇటు నార్త్కి ఒక 5 కిలోమీటర్లు, సౌత్కి ఒక 5 కిలోమీటర్లు రోడ్డు మీదే ఉన్నారు. ఇప్పుడు సభా ప్రాంగణంలో ఎంతమంది ఉన్నారో అంతకు 2 రెట్లు బయట ఉన్నారు రోడ్డు మీద. జనం చాలక, అక్కడ ప్లేస్ చాలక. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎవరికి ఎంత అభిమాన క్రెడిబిలిటీ ఉందో.
మరి చంద్ర ఈ సభలకు కూడా అంటే మామూలుగా సోషల్ మీడియాలో కానీ మామూలుగా చూస్తున్నాము కనిపిస్తుంది. ఇవేవో మందు బాటిల్స్ డబ్బులు ఇలా ఇచ్చేసి ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా చేసి జనాలకి ఇచ్చి జనాల్ని తరలిస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? మరి మీకు కూడా అలా ఇచ్చారా అసలు? మాకు ఇవ్వలేదమ్మా. మేము ఇక్కడ మా సొంత డబ్బులు వేసుకుని ఇక్కడ తయారు చేసుకుని తీసుకెళ్ళాము. అక్కడ మళ్ళీ హోటల్స్ అవి కూడా ఉండవు, హోటల్స్ దొరకవు కూడా అనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి తీసుకెళ్ళాము. అది మందు ఇవన్నీ ఇచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం ఒక చంద్రబాబు నాయుడు గారికే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ వైసీపీ పార్టీకి లేదు. వాళ్ళు చెప్పేవన్నీ గాసిప్స్ అంతకు తప్పితే ఏం లేదు. మరి అసలు నిన్న బీజేపీ కూడా మరి టీడీపీ పొత్తులోకి వచ్చేసిందండి. మరి అసలు ఎలా ఉండబోతుంది అసలు ఈ ఎలక్షన్, రాబోయే ఎన్నికలు అసలు ఎలా ఉండబోతున్నాయి? ఎంత టఫ్గా జరగబోతున్నాయి? అసలు రేపో మాపో ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసిద్ది 13వ తారీఖు కూడా అని చెప్పేసి అని అంటున్నారు. అసలు ఈ ఇంత విజన్ ఉన్న నాయకుడు అంటారు, అంటే అనుభవం ఉన్న నాయకుడు అంటారు మరి చంద్రబాబు నాయుడు గారు. ఇటువైపు చూస్తే సినీ ఫేమ్ పవన్ కళ్యాణ్ గారు, కేంద్రం నుంచి మరి వీళ్ళు బీజేపీ. మరి ఇవన్నీ తట్టుకొని అసలు జగన్ గారు సీఎం అవ్వగలరా? ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సెల్ఫ్ బోస్టింగే కానీ అక్కడ వాళ్ళు చెప్పుకున్నట్టు వాళ్ళకి పబ్లిక్లో ఏమీ లేదు. ఇప్పుడు బీజేపీ ఉంది, లాస్ట్ ఎలక్షన్స్లో ఎంత 0.8% వచ్చింది. మరి వీళ్ళకి ఒక 6% వచ్చింది జనసేనకి. ఈయనకి 36, 35, 4 వచ్చినాయి. ఇది చంద్రబాబు నాయుడు. వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు మేము అందరం కలిసి వస్తామంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా ఎదుర్కొనే దమ్ము లేకగా మీరందరూ కలిసి రావటం. సో ఇవన్నీ ఊతకర్రలు అనమాట. ఈ ఊతకర్రలు ఎప్పుడు పడిపోతాయో తెలియదు. వాళ్ళు ఎప్పుడు విత్డ్రా చేసుకుంటారు సపోర్టు ఎవరికి తెలియదు. ఇది కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఏంటంటే వాపు చూసి బలుపు అనుకుంటున్నారు దాన్ని. రేపు ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళ నైజాలన్నీ బయటపడతాయి. వీళ్ళు ఎంతమంది విత్డ్రా చేసుకుంటారో, ఎంతమంది బయటికి వెళ్ళిపోతారు, ఇప్పుడు ఎంతమంది అలకలు పొందుతారు ఈ సీట్లు రాని వాళ్ళు. ఇదంతా రేపు వన్ సైడ్ వారే ఎలక్షన్ దగ్గరికి వస్తే. మరి ఒకవైపు పవన్ కళ్యాణ్ గారేమో మరి అసలు జగన్ నిన్ను గద్దె దించుతాను, ఈసారి గనక నువ్వు గెలిస్తే జగన్ని గనక గెలవనిస్తే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నాది అసలు జనసేన పార్టీనే కాదు, నిన్ను అధపాతాళానికి తొక్కేస్తాను, జగన్ రాసి పెట్టుకో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్లు చేస్తున్నారు కదండి. ఇప్పుడు ఈయన నా పేరు పవన్ కళ్యాణే కాదు, జనసేన పార్టీ నాది కాదు, ఏది జగన్మోహన్ గెలవనిస్తే అని శపథాలు చేస్తున్నాడు కదా. ఇంతకుముందు ఎన్ని శపథాలు ఆయన ఇంప్లిమెంట్ చేశాడు, ఫాలో అయ్యాడు. ఇంతకుముందు చాలా చేశాడు. పోయిన ఎలక్షన్లోనే జగన్మోహన్ అసెంబ్లీలోకి రానివ్వని అన్నాడు, మరి వచ్చాడు. అప్పుడు ఏదో శపథం చేశాడు. తర్వాత ఇప్పుడు చాలా పెద్ద పెద్ద శపథాలు చేస్తాను. నా పేరు మరి పవన్ కళ్యాణ్ ఏదైనా పెట్టుకుంటే చాలామంది వాళ్ళ పేర్లు మార్చుకుంటున్నారు నచ్చకపోతే. నీలాంటి ఎదవలు ఉంటే ఆ పేరు నచ్చక వీడు ఎదవ పనులు చేస్తున్నాడని చెప్పి ఆ పేర్లు మార్చుకున్నారు కొంతమంది వాళ్ళ పబ్లిక్. అలాగే జనసేన పార్టీ నాది కానీ ఇవాళకి ఈ 10 సంవత్సరాల్లో ఒక కఠోర నిజాన్ని ఒప్పుకున్నాడు జగన్ పవన్ కళ్యాణ్. పార్టీ నాది కాదు, జనసేన పార్టీ నాది కాదని కఠోర సత్యాన్ని ఒప్పుకున్నాడు ఇవాళ 10 సంవత్సరాల తర్వాత. అది యాక్చువల్గా ఇందాక ఆయన చెప్పినట్టు అది చంద్రబాబు నాయుడికి బినామీ. చంద్రబాబు నాయుడు పార్టీ స్థాపించి పోషించుతుంది చంద్రబాబు నాయుడు గారే. ఈయన వల్ల ఏమవుతుంది, పార్టీని లీడ్ చేయాలంటే పోషించాలంటే, అందుకని చంద్రబాబు నాయుడికి బినామీ పార్టీ ఇది, అంతే. మరి పవన్ కళ్యాణ్ గారేమో అసలు పార్టీ కోసం ఆయన ఆస్తులు కూడా అమ్ముకుంటున్నట్టు చూపిస్తున్నారు కదండి. ఆయన ఆస్తులన్నీ అమ్మేసుకుంటున్నారు పాపం, వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ కోసమే, ఆయన పార్టీ కోసం అని చెప్పేసి. ఇదంతా నిజమేనంటారు అసలు? మరి సినిమాల్లో ఆయనకి రోజుకు 2 కోట్లు ఇస్తారు. ఆ లెక్కన ఇప్పుడు ఇంతవరకు ఆయన సినీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎన్ని కోట్లు సంపాదించుంటాడు, ఎన్ని వందల ఎన్ని వేల కోట్లు సంపాదించుంటాడు. తర్వాత ఈ లింగన ఇచ్చిన ఈ భూములన్నీ ఏమైనాయి, ఆయన ఆస్తులు అమ్ముకోవటానికి. అసలు పెట్టుబడి పెడుతుంది చంద్రబాబు నాయుడు పార్టీకి. ఆయన ఆస్తులు అమ్ముకోవాల్సిన పని ఉంది, అది ఏం లేదు, ఒక స్టంట్ అంతే, పొలిటికల్ స్టంట్. అంతేగాని ఆయన ఆస్తులు అమ్ముకొని పార్టీకి ఖర్చు పెట్టాల్సిన నెసిటీ లేదు. ఇది చంద్రబాబు నాయుడు పార్టీ. ఖర్చులు మంచి చెడు కష్ట నష్టాలన్నీ చంద్రబాబు నాయుడు చూసుకుంటున్నాడు. ఈయనకేం పని ఆస్తులు అమ్ముకోవటానికి? మరి అసలు బీజేపీ కూడా మరి
ఇప్పుడు టీడీపీలో కలిసిపోయిందండి. మరి గతంలో ఇదే బీజేపీని అసలు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా విమర్శించారు. మోడీ గారిని పర్సనల్గా కూడా ఆయన్ని రాజకీయంగానే కాకుండా పర్సనల్గా కూడా విమర్శించారు. అమిత్ షా గారు వస్తే ఆయన మీద రాళ్ళు విసిరించారు. మరి ఇప్పుడు మళ్ళీ కలిసిపోయారు. దీన్ని అసలు ప్రజలు ఎలా చూస్తారండి? ఇప్పుడు పొలిటీషియన్ అన్న తర్వాత కొన్ని ఎథిక్స్ ఉండాలి, కొంత మొరాలిటీ ఉండాలి, ఇవన్నీ కొంత క్రెడిబిలిటీ ఉండాలి. అది ఉన్న నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడికి ఇలాంటి నేను చెప్పిన ఈ 3 క్వాలిటీస్ లేవు. ఏ కోసానా ఎక్కడా లేవు. ఆయన అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఆ మోడీ గారిని తిట్టిన నోటితోటే ఇవాళ ఆయన ఇంద్రుడు చంద్రుడు మబ్బుల్లోకి వెళ్ళి నీళ్లు తీసుకొస్తాడు అని పొగుడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? నీకు ఇష్టమైతేనే, నీకు అవసరమైతేనేమో అతను ఇంద్రుడు చంద్రుడు, లేకపోతే ఆయన భార్య లేదు, పిల్లలు లేదు, ఏమీ లేదు, నాకు మనవడు ఉండాలి, నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం, నాకు అల్లు కొడుకున్నాడు, కోడలు ఉంది, నా భార్య ఉంది, మనవడు ఉన్నాడు, ఇవన్నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం తప్పితే ఆయనకి లేదు. ఇప్పుడు ఈడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. 3 పెళ్ళిళ్ళు చేసుకుని 3కి డైవర్స్ ఇచ్చాడు. మరి ఇవాళ ఆయన గురించి మాట్లాడి అలాంటి వాడిని నీ పక్కన పెట్టుకున్నావు. నువ్వు మోడీ గారిని విమర్శించే స్థాయికి వెళ్ళావా? లేదు కదా. ఆయన స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? నువ్వు ఒకవేళ నీకుంటే 40 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు పాలిటిక్స్లో. నువ్వు చేసింది 14 సంవత్సరాలు సీఎంగా. ఇప్పుడు అంతా ప్రతిపక్ష నాయకుడిగా ఉంటున్నావు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అదేమంటే మొన్న ఈ మధ్య ఒక బాగా సివియర్గా క్రిటిసైజ్ చేశాడు. నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను. ఇప్పుడు ఈయనకి ఒక క్యాండిడేట్ గెలిచాడు ఈయన పార్టీ తరఫున. ఆ క్యాండిడేట్ కూడా ఆ క్యాండిడేట్ కూడా నీతో లేడు ఇవాళ. అప్పుడే గెలిచిన వెంటనే నీ బిహేవియర్ ఇవన్నీ చూసి అతనికి మినిమం రెస్పెక్ట్ ఇవ్వలేదు. అతను కనీసం ఎక్కడైనా మీటింగ్లు పెడితే స్టేజ్ మీద కూడా పిలవాలి అతన్ని. ఆడియన్స్లో కూర్చోవాల్సిన పరిస్థితి కల్పించావు అతనికి, ఒక ఎమ్మెల్యేకి. నువ్వు 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయినాడు. అతను గెలిచిన వాడికి రెస్పెక్ట్ ఇవ్వాలా? మినిమం ఇవ్వలేదు. అతను కూడా వెళ్ళిపోయాడు. అలా నీకు ఉన్నది ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే లేడు నీ పార్టీకి. నీకు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అదేంటే పాతాళానికి పాతాళానికి పెద్ద పెద్ద భారీ డైలాగులు కొడతాడు. పాతాళానికి దొక్కుతాను, అట దొక్కుతా, ఇటు ఏంటి నువ్వు ఎక్కడ? నువ్వు ఉన్నది పాతాళంలో. నువ్వు పైకి వచ్చి ఇంకా జగన్మోహన్ రెడ్డి దొక్కేది ఎక్కడ? నీ స్థాయి ఏమో గ్రౌండ్ లెవెల్లో. ఆయనేమో 151 సీట్లు గెలిచి అంత హైట్లో ఉన్నాడు. ఎక్కడ? ఆకాశంలో ఉన్నాడు ఆయన. 150 సీట్లు గెలిచి నువ్వేం భూమి మీదే ఉన్నావు. ఎక్కడంటే రోడ్ల మీద పడుకోవటం ఇవన్నీ నీ నైజం. అది ఆయనది అలా కాదు. ఆయన 150 సీట్లు గెలిచాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆయన నువ్వు దొక్కేది ఏంటి? నువ్వు భూమి మీద ఉన్నాడు, దొక్కుతా అసాధ్యమేనా? నువ్వేమైనా పెరుగుతావా? అంత హైట్ లేదు కదా. అందుకని ఏంటంటే అవన్నీ సినిమా డైలాగుల్లాగా ఊరక జనాలను రెచ్చగొట్టడం కోసం టీనేజ్ కుర్రవాళ్ళని ముక్కుపచ్చలారిని వాళ్ళ పాడు చేయటం తప్పితే వాళ్ళకు టెర్రరిస్టులు గానో లేదంటే ఇంకో రకంగా భావోద్రేకాలు రెచ్చగొట్టి వాళ్ళని ఇచ్చేయటం తప్పితే ఏమీ లేదు. అది వాళ్ళని బాగు చేయలేడు, అతని వల్ల ఏమీ కాదు. ఓకే అండి. మరి అయితే ఈసారి కూడా జగన్ గారు 175 175కి 175 అంటున్నారు. మరి 175 కొడతారంటారా? 175 అంటే 120 130 ఆ రేంజ్లో వస్తాయి అమ్మ, డెఫినెట్గా పోటీలో వస్తాయి. పోటీ ఏమి లేదమ్మా. రేపు చూస్తే మన ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత వన్ సైడ్ వారే ఏమి లేదు అక్కడ. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఉందంటే టీడీపీకి వేయరు, టీడీపీ వాళ్ళు పవన్ సేన పార్టీకి వేయరు. అది మాత్రం వాస్తవం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పంటి బిగున ఏదో లాక్కొస్తున్నారు అలా రాజకీయాలు. మరి జనసేనలో ఇప్పుడు కార్యకర్తలు ఎన్నో ఏళ్లుగా పనిచేసిన వాళ్ళంతా కూడా పాపం ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి కూడా అని అంటున్నారు కదండి. సహజమేగమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి కష్ట నష్టాలు కోర్చుకుని పార్టీలు తిరిగి అహర్నిశలు
వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకుని ఉన్నారు. మరి వాళ్ళందరికీ బాధగానే ఉంటుంది కదా. ఇవాళ పొత్తు పెట్టుకున్నాడు, మన సీట్లు మనకు రావాల్సిన సీటు వాళ్ళు కొట్టేసన్న బాధ అనేది ఉంటుంది కదా వీళ్ళకి. అందులోనూ ఇప్పుడు గోదావరి జిల్లాలంటేనే కాపు సామాజిక వర్గంకి పెట్టిందే పేరు. అక్కడ ఎక్కువ ఉండేది కూడా అటువైపు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే నేను చిన్నప్పటి నుంచి విన్నది కూడా గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ కాపు సామాజిక వర్గం అని. మరి అలాంటి చోటే మరి వీళ్ళకి సీట్ ఇవ్వలేదు జనసేన వాళ్ళకి అని చెప్పి టీడీపీకి ఇచ్చారని అంటున్నారు. మరి ఈ కాపు సామాజిక వర్గం అంతా ఎలా చూస్తుందండి? ఏం చేస్తారు ఇప్పుడు, వాళ్ళు ఎంత ఆశ పెట్టుకున్నారు, ఎంత ఖర్చు పెట్టుకుని ఉన్నారు, ప్రయాసాలు కూర్చుకుని చాలా ఖర్చు పెట్టారు, ఎంత ఇదయ్యారు ఆర్థికంగా. మరి వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి బాధగా ఉంటుంది. ఒకటి రేపు వాళ్ళ మొత్తం కూడా ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ నేను ప్రమాణ స్వీకారం చేసేది వైజాగ్లోనే అని చెప్పారు మొన్న ఒక సభలో. దాన్ని బట్టి గోదావరి జిల్లాల మొత్తం కూడా వైసీపీ స్వీప్ చేస్తుంది. అక్కడ రావు వీళ్ళకి ఎంత పొత్తులు పెట్టుకున్నా, ఎంత వీళ్ళు ఊతకర్రలు వేసుకుని పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారండి ఇంతకీ? చంద్రబాబు గెలవనివాడు, మెయిన్ గెలవనివాడు. గెలిస్తే మళ్ళీ పోటీ వస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడే గెలవనివాడు. పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడు గెలవనివాడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గెలవనివాడు. అవి రెండు జరిగాయి, ఇద్దరు ఓడిపోతారు.